ఎస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఆరోగ్యమస్తు కార్యక్రమంలో దంతాల సంరక్షణ గురించి మనం తెలుసుకుందాం. ఇంతకుముందు దంతాలకు సంబంధించిన సమస్యలు ఏంటి, వాటికి వైద్య చికిత్సలు ఏమున్నాయి, అసలు ఆ సమస్యలు రాకుండా ఎలాంటి పరిష్కారం చూసుకోవాలనే అంశాల మీద మన నెహ్రూ రోడ్లో ఉన్నటువంటి బెస్ట్ డెంటల్ వైద్యశాల అధినేత్రి డాక్టర్ ప్రముఖ వైద్యురాలు డాక్టర్ హేమబిందు గారు మనకి ఇంతకుముందు వచ్చిన ఎపిసోడ్లో ఆరోగ్యమస్తు కార్యక్రమంలో మనకు తెలియచేయటం జరిగింది. ఇప్పుడు ఏంటంటే దంతాల అమరిక, కృత్రిమ పళ్ళు పెట్టుకోవటం, అలాగే ఈ ఇంప్లాంట్స్ అంటే ఏంటి అనే విషయాల మీద వాటి గురించి, వాటి యొక్క ప్రయోజనాల గురించి కూడా మనకు తెలియచేసేందుకు డాక్టర్ హేమబిందు గారు మన స్టూడియోలోనే ఉన్నారు. వారితో మాట్లాడబోయే ముందు మీ నుంచి అలాగే ఎస్ ఛానల్ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి స్వాగతం తెలియజేస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే అండి. రైట్ మేడం, ఇంతకుముందు మనం చెప్పుకున్నది ఏంటంటే దంతాలకు సంబంధించినటువంటి సమస్యలు, వాటి పరిష్కారాలు, వాటి ఉన్నటువంటి వైద్య చికిత్సల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా డెంటల్ ఇంప్లాంట్స్ గురించి మనం మా ప్రేక్షకులకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. అసలు ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి అనేది తెలియజేయండి. డెంటల్ ఇంప్లాంట్స్ అంటే మనం కృత్రిమ పళ్ళు అమర్చడంలో రెండు రకాలు ఉంటాయన్నమాట. ఒకటి తీసి పెట్టుకునే పళ్ళు, ఇంకోటి ఫిక్స్డ్ దంతాలు అన్నమాట. తీసి పెట్టుకునే దంతాలు ఏంటంటే కొన్ని పళ్ళు ఏ కారణం వలన అయినా ఒకటి కానీ రెండు కానీ లేదా అంతకుమించి ఎక్కువ కానీ పోయిన దంతాలని కట్టడాన్ని రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అంటాం అన్నమాట. కొన్ని పళ్ళు కట్టవచ్చు తీసి పెట్టుకునేవి, టోటల్గా పళ్ళు లేని వాళ్ళకి మొత్తం పైన కింద పళ్ళ సెట్ లాగా కూడా కట్టవచ్చు అనమాట. టోటల్ పళ్ళు లేని వాళ్ళకి కంప్లీట్ డెంచర్ అంటాం అనమాట. ఇది ఏంటంటే తీసి పెట్టుకునే దానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. లేదా నలుగురిలో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఆ రిటెన్షన్ సరిపోక జారిపోవడం కానీ, లేదా ఇంకొన్నిసార్లు స్మైల్ చేసినప్పుడు అంత కాన్ఫిడెంట్గా లేకపోవడం కానీ, లేదా నోటి దుర్వాసన రావడం కానీ, ఇలా చాలా రకాలుగా కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి తీసి పెట్టుకునే పళ్ళకి ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇవి ఏంటంటే ఎక్కువగా కొంచెం వయసు పెరిగిన వాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఎముక లేని వాళ్ళు కూడా కొన్నిసార్లు ఈ తీసి పెట్టుకునేవి పెట్టుకోక తప్పదన్నమాట. కానీ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీలో దాన్ని ఓవర్టేక్ చేయగలిగాము. ఇంకోటి వచ్చేసి ఫిక్స్డ్ దంతాలు అన్నమాట. ఫిక్స్డ్ దంతాల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి బ్రిడ్జ్ అంటాం, ఇంకోటి వచ్చేసి డెంటల్ ఇంప్లాంట్స్ అంటాం. బ్రిడ్జ్ పద్ధతి ఏంటంటే ఇలాగా ఒక పన్ను లేదనుకోండి, ముందు పన్ను వెనక పన్ను సపోర్ట్ తీసుకొని ఇలా 3 పళ్ళగా కట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే ఆ సపోర్ట్ తీసుకునే పళ్ళు కండిషన్ మంచిగా లేకపోతే రూట్ కెనాల్ ఖచ్చితంగా చేసి ఆ రూట్ కెనాల్ చేసిన పళ్ళ సపోర్ట్తో బ్రిడ్జ్ లాగా కట్టాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 లేవనుకోండి, అలా రెండు మధ్యలో లేనప్పుడు ఇటుపక్క ఇంకోటి అవుతుంది. టోటల్గా 4 దంతాలు పెట్టాల్సి వస్తుంది బ్రిడ్జ్ పద్ధతిలో. మనకు ఆల్రెడీ లేని పళ్ళు 2, కాకపోతే మనం ఇన్వాల్వ్ చేస్తుంది ఇంకో 2 అవుతుంది అనమాట. కొంతమందికి ఏంటంటే నాకు ఆల్రెడీ 2 పళ్ళు లేవు లేదా ఒక్క పన్ను లేదు, దానికోసం 3 క్యాప్లు నేను ఎందుకు పెట్టించుకోవాలి అనే కాన్సెప్ట్ అనేది రైజ్ అయింది చాలా మందిలో. ఒక్క పన్ను లేని దానికి 3 క్యాప్లా, లేదా 2 పళ్ళు లేని దానికి 4 క్యాప్లా అనే కాన్సెప్ట్ రైజ్ అయినప్పుడు మనకు ఇప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫిక్స్డ్ దంతాల్లో ఏంటంటే డెంటల్ ఇంప్లాంట్స్ అంటాం అన్నమాట. ఆ డెంటల్ ఇంప్లాంట్స్ అనేది మనకు ముందు పన్ను టచ్ అయిన అవసరం లేదు, వెనక పన్ను టచ్ అయిన అవసరం లేదు. ఏ పళ్ళు అయితే లేవో అంతవరకు కట్టుకునే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫిక్స్డ్ ప్రోస్థోడాంటిక్స్లో ఏమన్నా ఉందంటే కనుక అది డెంటల్ ఇంప్లాంట్స్. అంటే ఇప్పుడు వచ్చినటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల అంటే సైడ్ పనులకి ఇబ్బంది ఉండదు. రైట్ మేడం. అట్లా ఇప్పుడు కృత్రిమ పళ్ళు అంటున్నారు మేడం, ఈ కృత్రిమ పళ్ళు రకాలు ఏమైనా ఉంటాయా, అది ఎలా? అదే అండి, ఇందాక మనం చెప్పుకున్నట్టు తీసి పెట్టుకునేవి ఫిక్స్డ్ అనమాట. దాంట్లో బ్రిడ్జ్ టెక్నాలజీ డెంటల్ ఇంప్లాంట్స్ అనేది వన్ ఆఫ్ ద ఫిక్స్డ్ ప్రోస్థోడాంటిక్ టెక్నాలజీ అని. రైట్ మేడం. అసలు ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఎప్పుడు వాడుకలోకి వచ్చింది?
ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేది మనకు నార్మల్గా ఇంప్లాంట్స్ మనం ఆర్థోపెడిక్ సర్జరీలో కూడా చూస్తూ ఉంటాము. ఇలా ఎముకలు ఫ్రాక్చర్ అయినప్పుడు, లేదా ఫీమర్ రాడ్, ఫీమర్ బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు, లేదా ఫీమర్ అనే కాదు, నార్మల్గా ఏదైనా ప్రోస్థెటిక్ కాంపోనెంట్ అనేది రీప్లేస్ చేయడాన్ని ఇంప్లాంట్ అంటాం అన్నమాట. ఇంప్లాంట్ ఏంటంటే మన ఫిజికల్ స్ట్రక్చరే రీప్లేస్ చేయడం కాకుండా దాని ఫంక్షన్ కూడా రీప్లేస్ చేసేదాన్ని ఇంప్లాంట్ అంటాం. అలాగే డెంటల్కి సంబంధించి వస్తే డెంటల్ ఇంప్లాంట్స్ అంటాం. ఆ డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఎక్కువగా వాడుకలోకి అందరికీ తెలిసింది 1970s నుండి వాడుకలోనే ఉందండి అన్నమాట డెంటల్ ఇంప్లాంట్స్. కాకపోతే అప్పటి నుంచి వృద్ధి చెందుతూ వస్తుంది. ఒక్కొక్క ఇంప్రొవైజేషన్ జరుగుతూ వస్తా ఇప్పుడు రీసెర్చెస్ స్టిల్ ఆన్ గోయింగ్ అన్నమాట. కాకపోతే ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెంటల్లో ఏమన్నా ఉంది అంటే అది కనుక డెంటల్ ఇంప్లాంట్సే. రైట్స్ మేడం. సరే, అలాగే ఇప్పుడు ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనే దానికి సాధారణంగా మెటీరియల్ అంటే పదార్థాలు ఏమి ఉంటాయి? డెంటల్ ఇంప్లాంట్ సాధారణంగా ఎక్కువగా టైటానియం మెటీరియల్తో చేస్తారనమాట. టైటానియం మెటల్ ఏంటంటే అది బయోజెనిక్ అనమాట. ఏంటంటే మనం ఏదైనా ఒక ఫారెన్ మెటీరియల్ని మన బాడీలోకి ఇన్సర్ట్ చేస్తున్నామంటే అది మన బాడీ యాక్సెప్ట్ చేసుకోగలగాలి, అది మన బాడీ తీసుకోగలగాలి రిజెక్ట్ చేయకుండా. అలాగా ఒక మనం గ్రాఫ్ట్స్ చేసినా కానీ చేసినా కానీ ఇంప్లాంట్ అనే కాదు చేసినా కానీ మన బాడీ అనేది యాక్సెప్ట్ చేయాలి. సో అదేంటి ఇనర్ట్గా ఉండాలన్నమాట మెటల్. సో అది టైటానియం మెటల్తో ఎక్కువ శాతం టైటానియం మెటల్తో ఇంప్లాంట్ ప్రిపేర్ అవుతుంది అన్నమాట. రైట్. ఇప్పుడు అట్లా అయిన తర్వాత వేడి పదార్థాలు కానీ అతి శీతలమైన పదార్థాలు తీసుకున్నప్పుడు ఏమన్నా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా, ఇబ్బంది ఏమన్నా? అట్లా ఏముండదు. ఇంప్లాంట్ ఏంటంటే మనం డైరెక్ట్గా ఎముకలోకి వేసేస్తాం అన్నమాట. ఎముకలోకి వేయడం వల్ల ఉండదు, దానికి సంబంధించి వేరే స్పెషలైజేషన్స్ ఉంటాయి. రైట్ మేడం. ఇప్పుడు దీంట్లో ఒక పన్ను కూడా కట్టచ్చా? ఎస్, ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముందు పడ్డారు, ఏమన్నా తగిలింది, లేదా బైక్ మీద నుంచి కింద పడ్డారు, ముందు పన్ను ఒక్కటి చాలా మందికి విరిగిపోతుంటుంది లేదా ఊడిపోతుంటుంది టోటల్గా పన్ను. అలాంటప్పుడు మనకు రూట్ కెనాల్ చేయలేని పరిస్థితి కూడా ఉండొచ్చు అన్నమాట. ఎందుకంటే ఆ పన్ను అనేది లోపల వేరెముక వరకు కట్ అయిపోతుంది, కొన్నిసార్లు ఫ్రాక్చర్ అయిపోతుంది. అలాంటప్పుడు టోటల్ పన్ను తీసేయాల్సిన అవసరం వస్తుంది. అలాంటి టైంలో ఏంటంటే ముందు పన్ను వెనక పన్ను ఏం టచ్ లేకుండా పన్ను తీసేసి ఆ ప్లేస్లో డెంటల్ ఇంప్లాంట్ వేసేయచ్చు అనమాట. ఆ డెంటల్ ఇంప్లాంట్ సహాయంతో క్యాప్ అనేది మనం ఫిక్స్డ్గా పెట్టుకోవచ్చు. ఇది ఎక్కువ కాలం ఉంటుంది మ్యాక్సిమం. సో ఖచ్చితంగా అండి, ఒక పన్ను లేకపోయినా కానీ డెంటల్ ఇంప్లాంట్ అనేది వేసుకోవచ్చు. అంటే చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, ఓ పన్నే కదా పోనీలే అని అనుకుంటారు. దానివల్ల సైడ్ పన్నులు కూడా ఎఫెక్ట్ ఉంటుందా మేడం? పన్ను కట్టించకపోతే ఖచ్చితంగా సైడ్ పళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకు అక్కడ ఉండాల్సిన పన్ను ప్లేస్లో గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది పన్ను లేనప్పుడు. ఎప్పుడైతే పన్ను లేనప్పుడు గ్యాప్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా ఏంటంటే ముందు పన్ను వెనక్కి జరగాలని, వెనక పన్ను ముందుకు జరగాలని ఖచ్చితంగా ఆ ఫిజియోలాజికల్ మూమెంట్ అయితే ఉంటుంది అన్నమాట పళ్ళకి సంబంధించి. మనము అది ఓవర్టేక్ చేయకపోతే కనుక అవి మన అక్లూజన్ కూడా అంటే నవిలే పద్ధతి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఖచ్చితంగా ఎప్పుడైనా పన్ను పోయిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సింగిల్ పన్నే కదా అని వదిలేసామంటే అది కొన్నిసార్లు ఎంతవరకు దారి తీయొచ్చు అంటే టోటల్ పళ్ళు ఊడిపోయే అంతవరకు దారి తీయొచ్చు అనమాట కొన్ని కండిషన్స్లో. సో ఖచ్చితంగా పళ్ళు ఊడిన వెంటనే లేదా తీయించుకున్న వెంటనే కట్టించుకోవడం అనేది బెస్ట్ థింగ్ అనమాట. అంటే దానివల్ల ఇతర సమస్యలు ఏమైనా వచ్చాయి, ఇన్ఫెక్షన్లు అట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయా కట్టించుకోకపోతే? పళ్ళు కట్టించుకోకపోతే ఇన్ఫెక్షన్ల కన్నా కూడా మనకు ఇది తినడం ఇబ్బంది అవుతుంది, లేదా ఒక సైడ్ పన్ను లేదు ఇంకో సైడ్ మాత్రమే ఎక్కువగా నవలడం చేస్తూ ఉంటారు అనమాట. అలా చేస్తూ ఉన్నప్పుడు ఏంటి జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకు రెండు సైడ్లు యూస్ చేయాల్సింది ఒక్క సైడే యూస్ చేస్తున్నామంటే కనుక స్ట్రెస్ అంతా ఒక్క సైడే పడుతుంది కాబట్టి ఇంకో సైడ్ అంతా జాయింట్ ప్రాబ్లం. అలా ఏదైనా కానీ సమానంగా యూసేజ్ అనేది సమానంగా ఉంటే మనకు
ఈజీగా మెయింటైన్ అవుతుంది ఏదైనా. ఓకే మేడం. చాలా మందిలో అంటే ఎక్కువ మందికి పళ్ళు అసలు లేకపోతే, పళ్ళు పోతే వాళ్ళకి మనం ఇంప్లాంట్ చేయొచ్చా? ఖచ్చితంగా పళ్ళు లేని వాళ్ళకి చేసే ట్రీట్మెంటే డెంటల్ ఇంప్లాంట్. పళ్ళ సెట్ మొత్తం చేయొచ్చు డెంటల్ ఇంప్లాంట్. ఏంటంటే మనం ఆల్ ఆన్ 4 అంటాము, ఆల్ ఆన్ 6 అంటాము, ఆల్ ఆన్ 10 కాన్సెప్ట్స్, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట పళ్ళు లేని వాళ్ళకి, టోటల్ పళ్ళు లేని వాళ్ళకి చేసేది. అదేంటంటే ఆల్ ఆన్ 4 కాన్సెప్ట్ ఏంటంటే పైన 4 ఇంప్లాంట్లు, కింద 4 ఇంప్లాంట్లు సపోర్ట్ తీసుకొని కట్టడం అనేది ఆల్ ఆన్ 4 ఇంప్లాంట్ కాన్సెప్ట్. దాని తర్వాత ఆల్ ఆన్ 6 అంటే ఇంకొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట. ఎక్కువ ఇంప్లాంట్స్ పెరిగే కొంది మనకు మన పళ్ళు కట్టడంలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది, జస్ట్ లైక్ పిల్లర్స్ లాగా అనమాట. అలాగే ఆల్ ఆన్ 10 అంటే ఇంకా స్టాండర్డ్ కాన్సెప్ట్ అంటాం. అంటే దానికి వయసుతో ఏమైనా ప్రమేయం ఉంటుందా మేడం? ఎందుకంటే దవడ ఎముకలు అనేది స్ట్రాంగ్ ఉండాలి కదా. అవును, అవును, ఖచ్చితంగా అండి. దవడ ఎముకలు స్ట్రాంగ్గా ఉంటే మనకి ఇంప్లాంట్ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దవడ ఎముక ఎప్పుడైతే బోన్ డీమినరలైజేషన్ కానీ బోన్ లాస్ కానీ ఎక్కువ శాతం ఒక పేషెంట్లు కానీ ఒక చూపిస్తుంది అంటే కనుక అది ఖచ్చితంగా కొంచెం వాళ్ళ ఎముక మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఇంప్లాంట్ సక్సెస్ రేట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. రైట్ మేడం. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు ఉంటారు మేడం, వాళ్ళ యొక్క సౌందర్యాన్ని మెరుగుపరచుకోవటం కానీ కూడా ఈ పళ్ళ యొక్క వరస అది బ్యూటిఫుల్గా ఉండాలని ఆలోచిస్తారు. దీంట్లో ఏమన్నా విధానాలు ప్రత్యేకమైన రకాలు ఉంటాయా? అవును, సెలబ్రిటీస్ ఎక్కువగా స్మైల్ డిజైనింగ్ అని చేయించుకుంటారు. స్మైల్ డిజైనింగ్లో ఏంటంటే మేబీ లైక్ కలర్ చేంజ్ ఉన్నా కానీ కలర్ కరెక్షన్ చేయించుకుంటారు. దాని తర్వాత వచ్చి గమ్ లైన్ సర్జరీస్ ఉంటాయన్నమాట. గమ్ లైన్ సర్జరీస్ ఏంటంటే చిగురు ఎంతవరకు ఎక్స్పోజ్ అవ్వాలి, వాళ్ళకి ఎంతవరకు ఎక్స్పోజ్ అవుతుంది, స్టాండర్డ్ ప్రోటోకాల్ని బట్టి ఆ గమ్ లైన్ సర్జరీస్ చేస్తాము. అలాగే ఇప్పుడు లేజర్ గమ్ పిగ్మెంటేషన్ రిమూవల్ ఉంటుంది, అది లేజర్తో చేస్తారు. అలానే కనుక ఇంకా చూసుకుంటే పళ్ళ వరస కరెక్షన్ ఉంటుంది. అవి తక్కువలో ఉంటే కనుక వెనీర్స్తో అయిపోతుంది, లేదా ఎక్కువగా ఉంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, బ్రేసెస్ ట్రీట్మెంట్. ఇప్పుడు కొత్తగా దానిలో కూడా ఇన్విజాలైన్ అనేసి, అలైనర్స్ అనేసి ఇలా చాలా రకాలు వస్తున్నాయి అన్నమాట. ఇంకా సెలబ్రిటీస్ విషయానికి వస్తే ఎక్కువగా స్మైల్ డిజైనింగ్ వెనీర్స్ అంటాము. అదేంటంటే జస్ట్ పళ్ళని మాస్కింగ్ లాగా చిన్న తొడుగుల్లాగా ఉంటాయి. క్యాప్ ఏంటంటే క్యాప్కి వెనీర్కి డిఫరెన్స్ ఏంటంటే క్యాప్ టోటల్గా పన్ను అరగదీసి దాని చుట్టూరా తొడుగు వస్తుంది. ఈ వెనీర్స్, ఈ సెలబ్రిటీస్ ఎక్కువ వెనీర్స్ ముందు కనిపించే వరకే ఆ తొడుగు ఉంటుంది అనమాట, లోపల సైడ్ ఎక్కువ ఉండదు. ఆ కనిపించే వరకే కవర్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ కొందరు ఏంటంటే కెనైన్ టు కెనైన్ అంటే ముందు పైన 6 కింద 6 చేయించుకుంటారు. కొందరు పైన 10 పళ్ళు కింద 10 పళ్ళు. అంటే వాళ్ళు నవ్వితే బ్రాడ్ స్మైల్ చేస్తే ఎంతవరకు ఏ పన్ను వరకు కనిపిస్తుందో అంతవరకు చేయించుకుంటూ ఉంటారు. ఇది స్మైల్ డిజైనింగ్ కాన్సెప్ట్లో చాలా రకాల టీత్ వైటనింగ్ ఉంటాయి, ఇలా వెనీర్స్ ఉంటాయి, ఇన్విజాలైన్ ఎక్కువగా డిఫరెన్స్ ఉంటే కనుక ఇన్విజాలైన్, ఇలాగా చాలా రకాలు ఉంటాయి. రైట్ మేడం. ఒక పేషెంట్ డెంటల్ ఇంప్లాంట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఏమైనా సమస్యలు ఏమైనా వస్తాయా? ఖచ్చితంగా అండి, ఇది ఒక మంచి క్వశ్చన్. డెంటల్ ఇంప్లాంట్స్ చేయించుకున్నంత మాత్రాన కాదు, మన లైఫ్ స్టైల్ ఎక్కువ మంది ఈ స్మోకింగ్ అలవాట్లు కానీ లేదా ఎక్కువ పాన్ చూయింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్, ఇవి అలానే కాకుండా మన హెల్త్ కండిషన్స్ ఇవి కూడా ఉన్నా కానీ బాగా ఏదైనా కానీ మెయింటైన్ చేసుకోవాలి. బోన్ లెవెల్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, ఓరల్ హైజీన్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అలా మెయింటైన్ చేసుకున్నప్పుడు ఏంటంటే డెంటల్ ఇంప్లాంట్స్కి ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మనం మెయింటైన్ చేసుకోకుండా వేయించేసుకున్నాం కదా ఇంకా దాని బాటికి అదే ఉంటుంది అనుకుంటే మాత్రం కుదరదు. ఆ బోన్ లెవెల్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఆ బోన్ లెవెల్ ఎలా మెయింటైన్, హెల్తీ హ్యాబిట్స్,
లైక్ ఇలా స్మోకింగ్ ఇవి చేయకుండా, ప్లస్ మనం ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకోవాలి. షుగర్కి అయితే డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ బోన్ ఉంటుంది. అలాంటప్పుడు బోన్ డీమినరలైజ్ అవుతా, బోన్ లాస్ ఎక్కువ ఉంటుంది కనుక ఖచ్చితంగా డెంటల్ ఇంప్లాంట్స్ మీద ఖచ్చితంగా నెగిటివ్ ఉంటుంది. అలానే ఓరల్ హైజీన్ అంటే నోరు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, నీట్గా క్లీనింగ్ చేయించుకోకపోవడం, లేదా అపాయింట్మెంట్స్ ఇస్తే రాకపోవడం, వాళ్ళు ఫాలోఅప్లు చేయించుకోకపోవడం, అలా చేయించుకుంటే కనుక ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కాకపోతే మ్యాక్సిమం ఫాలోఅప్లో ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లైఫ్ టైం డెంటల్ ఇంప్లాంట్స్ ఉంటాయి, మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటాం. రైట్ మేడం. ఇప్పుడు చాలామందికి ఆల్రెడీగా ధూమపానం అంటే సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది, ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటుంది, రకరకాల ఏదో నవ్వులుతూ ఉంటారు. వాళ్ళు డెంటల్ ఇంప్లాంట్స్ చేయించుకోవాలంటే ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతాయా? వాళ్ళు డెంటల్ ఇంప్లాంట్స్ చేయించుకోవాలంటే ఇబ్బందులు ఏం లేదు. కాకపోతే డెంటల్ ఇంప్లాంట్స్ చేయించుకోవాలన్నప్పుడు ఆ అలవాట్లు కొంచెం తగ్గించుకోవడము, ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక 5 సిగరెట్స్ స్మోక్ చేస్తారు పర్ డే అనుకోండి. నిదానంగా 2 సిగరెట్లకి, దాని తర్వాత 2 రోజులకి ఒకసారి అలా నిదానంగా డిక్రీజ్ చేస్తూ వస్తే కొంచెం మెయింటైన్ అవుతుంది. లేదా టోటల్గా కొన్ని రోజుల తర్వాత టోటల్గా అలవాట్లు ఆపేస్తే కనుక ఎముక లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఇంప్లాంట్ ఉండడానికి, ఫ్యూచర్ ఎక్కువ రావడానికి ఎముక లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఈ స్మోకింగ్ ఏంటంటే డైరెక్ట్గా ఎముక మీద పడుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఎముక లెవెల్ తగ్గిపోతుంటుందో ఇంప్లాంట్ అనేది, ఇప్పుడు మనకు ఇంప్లాంట్ చుట్టూరా ఉండేది ఎముక కదా, ఎప్పుడైతే ఎముక లెవెల్ తగ్గిపోతే ఇంప్లాంట్ ఎలా మనం వేసేదే ఎముకలోకి. ఇంప్లాంట్ తగ్గించుకోవాలి ఖచ్చితంగా, ఇవనేది తగ్గించుకోవాలి అలవాట్లు. ఇప్పుడు జనరల్గా ఒక పన్ను పోయింది అనుకో మేడం, పన్ను పోయిన తర్వాత వెంటనే ఇంప్లాంట్ చేయొచ్చా, లేకపోతే కొంత టైం తీసుకోవచ్చా? ఖచ్చితంగా వెంటనే చేయొచ్చు. ఇప్పుడు ఇమీడియట్ ఇంప్లాంట్ అనే కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. ఇమీడియట్ ఇంప్లాంట్, ఇమీడియట్ లోడింగ్. ఇంప్లాంట్ వెంటనే వేయొచ్చు, పన్ను దానిపైన క్యాప్ వెంటనే పెట్టే టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు కనుక పన్ను వేరే, ఇందాక మనం అనుకున్నట్టు వేరెముక వరకు ఇరిగిపోయింది, అదే టైంలో ఆ పన్ను, ఆ వేరెముక తీసేసి అదే ప్లేస్లో ఇంప్లాంట్ ప్లేస్ చేసేసి వెంటనే మనము అబట్మెంట్ అంటాము. ఇంప్లాంట్ స్క్రూ లోపల, ఎముక లోపల ఉంటుంది, బయటకి ఇంప్లాంట్ నుండి బయట నోట్లోకి కనెక్షన్ తీసుకునేదానికి అబట్మెంట్ అంటాం. ఆ అబట్మెంట్ వెంటనే పెట్టేసి వెంటనే కొలతలు తీసుకొని, మెజర్మెంట్స్ తీసుకొని దానికి తగ్గ క్యాప్ వెంటనే వచ్చేస్తుంది. వితిన్ 72 అవర్స్ లోపు మీకు ఇంప్లాంట్ ప్లేస్మెంట్, క్యాప్ ప్లేస్మెంట్ మొత్తం జరిగిపోతుంది. ఇమీడియట్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ ఉంది, ఇమీడియట్ లోడింగ్ అంటాం, ఇమీడియట్ క్యాప్ ప్లేస్మెంట్ ఖచ్చితంగా ఉంది. రైట్ మేడం. ఇప్పుడు ఈ డెంటల్ ఇంప్లాంట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి? డెంటల్ ఇంప్లాంట్స్ బేసికల్గా చూడాలంటే 2 రకాలు ఉంటాయి అన్నమాట. కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అంటాం, కార్టికోబేసల్ ఇంప్లాంట్స్ అంటాం. కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ఏంటంటే 2 ఫేజెస్గా ప్లేస్ చేస్తాం. ఫస్ట్ ఎముకలోకి ప్లేస్ చేసే ఫిక్చర్ అంటాం. ఆ ఫిక్చర్ని ప్లేస్ చేస్తాం ఇంప్లాంట్లో, దానిపైన కవర్ స్క్రూ ప్లేస్ చేసేసి నార్మల్గా క్లోజ్ చేసేస్తాం. 3 months తర్వాత ఓపెన్ చేసేసి దాని నుండి కనెక్షన్ తీసుకుంటాం. ఆ కనెక్షన్ తీసుకున్న దానికి హీలింగ్ అబట్మెంట్ అంటాం. ఫస్ట్ ఆ హీలింగ్ అబట్మెంట్ పెట్టి ఒక వారం తర్వాత అబట్మెంట్ ప్లేస్ చేసి దాని తర్వాత క్యాప్ కొలతలు అనేది తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత క్యాప్ వచ్చా క్యాప్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇది కన్వెన్షనల్లో స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అన్నమాట. కొన్నిసార్లు కన్వెన్షనల్లో ఏంటంటే ఎముక బాగా గట్టిగా ఉంది, లేదా యంగ్ ఏజ్లో పెట్టించుకుంటున్నారు ఇంప్లాంట్, సెవరల్ రీజన్స్ ఉండొచ్చు పెట్టించుకోవడానికి. అట్లాగా ఇట్లా బోన్ క్వాలిటీ బాగుంది, లేదా స్ట్రెస్ ఎక్కువగా నవలని ప్లేస్లో ఇంప్లాంట్ పెట్టించుకుంటున్నారు అంటే ఈ 3 months కూడా వెయిట్ చేయని అవసరం లేదు, ఇమీడియట్గా లోడింగ్ చేయొచ్చు కన్వెన్షనల్లో కూడా. ఇలా ఇమీడియట్గా క్యాప్ కూడా పెట్టేసి వాడుకలోకి వచ్చేయచ్చు. ఇది కన్వెన్షనల్ టైప్. తర్వాత కార్టికోబేసల్ టైప్ అంటాం అన్నమాట. కార్టికోబేసల్ టైప్ ఏంటంటే ఎక్కువగా తక్కువ శాతం ఉన్న వాళ్ళకి, ఎముక హైట్ కానీ లేదా
సెవరల్ రీజన్స్ వల్ల ఎముక క్వాలిటీ తగ్గుగా ఉండడం కానీ, లేదా సైనస్ అంటాం కొన్నిసార్లు కన్వెన్షనల్కి సైనస్లు అడ్డొస్తాయి. అప్పుడు సైనస్ లిఫ్ట్ ప్రొసీజర్ నాకు వద్దు అన్న పేషెంట్స్కి కానీ, లేదా ఇంకా చాలా రకాల చీక్ బోన్లోకి జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అంటాం. ఆ జైగోమాటిక్ ఇంప్లాంట్స్ కన్వెన్షనల్లో వస్తాయి అన్నమాట. అవి లేదు అన్న వాళ్ళు, లేదా ఇమీడియట్గా నాకు ఒక వారం రోజులే టైం ఉంది, ఈ లోపల మొత్తం పళ్ళు కట్టేయాలి నాకు అనేసి వస్తుంటారు. ఇలాంటి వాళ్ళకి ఇమీడియట్గా మొత్తం పళ్ళు పైన కింద ఫిక్స్డ్ పళ్ళు కావాలన్న వాళ్ళకి కార్టికోబేసల్ టెక్నాలజీ అనేది ఒకటి వస్తుంది అనమాట. రైట్ మేడం. చాలామంది కూడా పన్ను కట్టించుకోవాలంటే కట్టించుకోవాలని ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే ట్రీట్మెంట్ ఎంతసేపు ఉంటుందో ఏమో అని అనుకునేది, తర్వాత ఏమవుతుందని భయంతోనే ఉంటారు. అసలు ఇది ప్లేస్మెంట్, ఇది ఇంప్లాంట్ చేయడానికి, ట్రీట్మెంట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది జనరల్గా? ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది నార్మల్ సాధారణంగా చేసే రూట్ కెనాల్ ట్రీట్మెంట్, లేదా స్కేలింగ్ ట్రీట్మెంట్, ఇలాంటి ట్రీట్మెంట్లు చేసినంతసేపే పడుతుంది. పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి దాదాపు 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. పెద్ద టైం ఏం పట్టదు. రైట్ మేడం. ఇప్పుడు చిగుళ్ళ సమస్య ఉన్న వారి పరిస్థితి ఏంటి మేడం? వాళ్ళు ఇంప్లాంట్ చేసుకోవచ్చు? ఖచ్చితంగా చిగుళ్ళ సమస్య ఉన్న వాళ్ళకి ఎక్కువగా చిగుళ్ళ సమస్య అనేది ఎముక లోపల ఉన్న ఎముక మీద పడుతుంది అనమాట. చిగుళ్ళ సమస్య వల్ల ఎముక లాస్, అంటే బోన్ లాస్ అంటాం. ఎముక క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ, హైట్ కానీ ఏదైనా కూడా చిగుళ్ళ సమస్య వల్ల ఆ ఎముక అనేది దెబ్బతినడం జరుగుతుంది. ఎముక ఎప్పుడైతే దెబ్బతింటుందో మనకు ఇంప్లాంట్స్ అనేది కొంచెం నార్మల్ స్టాండర్డ్ ప్రోటోకాల్ కన్నా కొంచెం దాన్ని కస్టమైజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే లైక్ చిన్న హైట్ తక్కువ ఇంప్లాంట్స్ పెట్టడం కానీ, ఎముక క్వాలిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఇలాగా చాలా రకాలు ఉన్నాయి. ఎముక అదే ఇందాక మనం అనుకున్నట్టు కార్టికోబేసల్ ఇంప్లాంట్స్ ఎముక తక్కువ ఉన్న వాళ్ళకి చేసుకోవచ్చు. కాకపోతే ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు మెయింటెనెన్స్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకున్న తర్వాత. ఎందుకంటే నార్మల్ పళ్ళకే ఇన్ఫెక్షన్ తెచ్చుకున్నారు, సేమ్ చిగుళ్ళకి ఎలా ఇన్ఫెక్షన్ వచ్చిందో వాళ్ళు కనుక నెగ్లెక్ట్ చేస్తే డెంటల్ ఇంప్లాంట్స్ కూడా అలా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కొన్నిసార్లు ఉంటాయి. సో మెయింటెనెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. చిగుళ్ళ సమస్య ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ఇంప్లాంట్స్ పెట్టించుకోవచ్చు, చిగుళ్ళ సమస్య ఉన్న వాళ్ళు కూడా. రైట్. చాలామంది ఇంప్లాంట్ చేయించుకోవాలన్న ఆశ ఉన్నా కానీ మేడం, వాళ్ళలో బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, మరి ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అసలుంటప్పుడు ఈ చికిత్స ప్రయోజనకరంగా ఉంటుందా? ఖచ్చితంగా బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలు ఏమున్నా కానీ డెంటల్ ఇంప్లాంట్స్ చేయించుకోవచ్చు, ఖచ్చితంగా చేయించుకోవచ్చు. ఎందువల్ల అంటే ఈ షుగరు ఇవన్నీ కంట్రోల్డ్గా మెయింటైన్ చేసుకోవాలి. డైట్ మెయింటెనెన్స్ ఇవన్నీ కంట్రోల్డ్గా చేసుకుంటే కనుక డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ఖచ్చితంగా షుగర్ పేషెంట్స్లో లేదా ఇతర సమస్యలు ఉన్న పేషెంట్స్లో ఖచ్చితంగా సక్సెస్ రేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో ఇంకేమైనా పురోగతులు వచ్చినాయా మేడం ఆధునికంగా వైద్య చికిత్స అందించడానికి? ఖచ్చితంగా డెంటల్ ఇంప్లాంట్స్లో ఇప్పుడు ఏంటంటే అంతకుముందు టేపర్డ్ సిలిండ్రికల్ డెంటల్ ఇంప్లాంట్స్ అని, ఇప్పుడు ఏంటంటే టేపర్డ్ వర్షన్ వచ్చింది. ఇదేంటంటే ఆసియో ఇంటిగ్రేషన్ అంటాం. ఆసియో ఇంటిగ్రేషన్ ఏంటంటే మనము ఇందాక మాట్లాడుకున్నట్టు కన్వెన్షనల్ ఇంప్లాంట్స్లో ఇంప్లాంట్ ప్లేస్ చేసిన తర్వాత 3 నెలలు వెయిట్ చేయాలి అన్నాం. ఆ 3 నెలలు ఎందుకు వెయిట్ చేయాలి అనేది ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకు వెయిట్ చేయాలి అంటే ఆసియో ఇంటిగ్రేషన్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ఆసియో ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ ఏంటంటే మనము ఎముకలోకి ఇంప్లాంట్ ప్లేస్ చేశాక ఆ ఇంప్లాంట్ చుట్టూరా ఎముక అనేది ఫామ్ అవ్వాలి. మనకు ఎముక ఫామ్ అయితే అప్పుడు మనకు ఇంప్లాంట్ గట్టిదనం అనేది ఉంటుంది. ఆ ఎముక ఫామ్ అవ్వడానికి ఆ బోన్ ఫార్మేషన్ టైము ఇంప్లాంట్ చుట్టూరా పడడానికి 3 months పట్టింది. దానికి మనం 3 months వెయిట్ చేయాల్సి వస్తుంది కన్వెన్షనల్లో. ఈ ఆసియో ఇంటిగ్రేషన్ ఇంకా ఫాస్ట్గా జరగడానికి ఇప్పుడు ప్రతి ఒక్కరు 3 months మేడం ఇంప్లాంట్ పెట్టిన 3 months క్యాప్ పెడతారా అనే కాన్సెప్ట్ కూడా రైజ్ అయిన దానివల్ల ఇప్పుడు ఇమ్మీడియట్గా లోడింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి
అనేవి రీసెర్చ్లోకి వచ్చాయి, చేస్తున్నాం కూడా. ఇమీడియట్ లోడింగ్ ఉంది, ఇమీడియట్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ కూడా ఉంది. కాకపోతే స్టాండర్డ్ ప్రోటోకాల్స్ చేస్తున్నాము, ఇలా ఇమీడియట్ కావాల్సిన వాళ్ళకి ఇమీడియట్ చేస్తున్నాము. సో అడ్వాన్స్డ్ రీసెర్చెస్ ఏమన్నా ఉన్నాయి అంటే ఇంప్లాంట్ మెటీరియల్ మీద దాని కోటింగ్ అంటాం, లైక్ హైడ్రాక్సీ అపెటైట్ కోటింగ్స్ అలా ఉంటాయి. ఇంప్లాంట్ మీద సర్ఫేస్ కోటింగ్స్ అంటాం. లైక్ ఆ సర్ఫేస్ కోటింగ్స్ అవన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వస్తున్నాయి. ఈ ఆసియో ఇంటిగ్రేషన్ ఫాస్ట్గా అవ్వడానికి, ఇంకా చాలా మెకానికల్ ప్రాపర్టీస్ ఇంక్రీజ్ అవ్వడానికి, లేదా ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇమీడియట్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అంటాం. ఆ ఇమీడియట్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్లో కొన్నిసార్లు ఎముక అనేది ఫాస్ట్గా అదర్ అవ్వాలి, అంటే ప్రైమరీ స్టెబిలిటీ అనేది ఉండాలి. ఆ ప్రైమరీ స్టెబిలిటీ అవ్వడానికి మనం ఏ షేప్లో ఇంప్లాంట్ తీసుకొస్తే కనుక మనకు ప్రైమరీ స్టెబిలిటీ పెరుగుతుంది అనే దాని మీద రీసెర్చెస్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ ప్రస్తుతం ఉన్నది మాత్రం మంచిగా చాలా కేసెస్ చూస్తున్నాను కాబట్టి మంచిగా జరుగుతుంది ఇంప్లాంట్. రైట్ మేడం. అంటే ఇది జనరల్గా జీవితకాలం ఉంటాయా, ఎంతకాలం ఉంటాయి మేడం? అదే అండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఖచ్చితంగా ఇంప్లాంట్స్ జీవితకాలం ఉంటాయి. మనం మెయింటైన్ చేసుకోవాలి అది ఉండేలాగా. మనం ఎముక లెవెల్ మెయింటైన్ చేసుకున్నంత వరకు ఇంప్లాంట్స్కి ఏమీ కాదు, ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకున్నంత వరకు ఇంప్లాంట్స్కి ఏమీ కాదు. అలానే ఆ ఇంప్లాంట్స్ చేసే పద్ధతులు కూడా ఉంటాయి అన్నమాట. ఆ పద్ధతులు కూడా కరెక్ట్ ప్రొసీజర్, కరెక్ట్ ప్రోటోకాల్ మెయింటైన్ చేసిన ఇంప్లాంట్స్ ఖచ్చితంగా జీవితకాలం ఉంటాయండి. దాంట్లో కూడా ఆ ఇంప్లాంట్స్లో కూడా స్టాండర్డ్ ఇంప్లాంట్స్ వేసుకుంటే కనుక మంచి మంచి బ్రాండ్స్, కంపెనీస్, ఎప్పటి నుంచో రీసెర్చ్ ఆన్ గోయింగ్ కంపెనీస్, అలాంటి కంపెనీస్ ఇంప్లాంట్స్ వేసుకుంటే స్టాండర్డ్ ప్రోటోకాల్ మెయింటైన్ చేసి దాని మీద పెట్టే క్యాప్లు, మెకానికల్ ప్రాపర్టీస్ అన్నీ చూసుకొని మనకు లైక్ నవిలేటప్పుడు ఎక్కడ స్ట్రెస్ బేరింగ్ ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడ నాన్ స్ట్రెస్ బేరింగ్ ఏరియాస్ ఉన్నాయి అనేవన్నీ చూసుకొని క్యాపులు అవన్నీ సరిగా ప్లేస్ చేసి పేషెంట్ సహకారం కూడా ఉంటే ఖచ్చితంగా డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి లైఫ్ టైం ఉంటాయి. ఇప్పుడు మేడం, ఇప్పుడు దంతాలు కొంతమంది 1-2 దంతాలు పోయిన వాళ్ళు భోజనం చేసేటప్పుడు కానీ ఏదైనా ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు పెట్టుకుంటారు, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి రిలాక్స్ అప్పుడు తీసి పక్కన పెట్టుకుంటారు. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా, అలా పెట్టొచ్చా? నార్మల్గా మీరు అడిగింది ఏంటంటే తీసి పెట్టుకునే పళ్ళ గురించి అడిగారు. తీసి పెట్టుకునే పళ్ళు ఏంటంటే మనము తినడానికి యూస్ చేసినప్పుడు, లేదా బయటకు వెళ్తున్నాము అలాంటి టైంలో యూస్ చేసినప్పుడు అలా పెట్టుకొని నైట్ టైము నార్మల్గా నిద్రపోయేటప్పుడు తీసేసి వాష్ చేసుకోవాలి, వాటర్లో పెట్టుకోవాలి, మార్నింగ్ లేసి వాష్ చేసుకొని పెట్టుకోవాలి అని చెప్తామన్నమాట. కొంతమంది ఏంటంటే అలా నైట్ టైం కూడా వాటితోనే పడుకోవడము, లేదా ఆహారం తినిన వెంటనే వాటిని శుభ్రం చేసుకోకుండా ఆ ఆహారాన్ని అలానే తిన్నాక దాన్ని ఏం శుభ్రం చేసుకోకుండా అలానే ఉంచుకోవడము. కొంతమంది ఏంటంటే చిగుళ్ళకి మసాజ్ లాంటిది ఏం పెట్టుకోరు, దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం. కొన్నిసార్లు అలానే దాన్ని ఉంచి నిద్రపోవడం వల్ల డ్రై మౌత్లు వస్తుంటాయి. చాలా చాలా రకాల ఇన్ఫెక్షన్లు అయితే తీసి పెట్టుకునే పళ్ళ వల్ల వస్తాయి. దానివల్ల నోటి దుర్వాసన రావడం, నిదానంగా చిగుళ్ళు డ్యామేజ్ అవ్వడం, ఇలాంటివన్నీ చాలా రకాలు ఉంటాయి. ఏంటంటే ఈ తీసి పెట్టుకునేవి ఖచ్చితంగా మనం ఏమన్నా తిన్నా కానీ అవి క్లీన్ చేసుకోవాలి, లేదా నైట్ టైము తీసి వాటర్లో ప్లేస్ చేసుకోవాలి. మార్నింగ్ మన పళ్ళని ఎలా శుభ్రం చేసుకుంటామో దాన్ని కూడా ఖచ్చితంగా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. ఇంకొన్ని మాల్ ప్రాక్టీసెస్లో ఏంటంటే ఆ తీసి పెట్టుకునే దాన్ని పక్క పళ్ళకి వైర్లు వేసి చుట్టేసుకుంటారు అన్నమాట. అది దానివల్ల చాలా హానికరమైన డిసీజెస్, అంటే ఎంత హానికరం అంటే ఈవెన్ క్యాన్సర్స్ కూడా వచ్చే అంత కొన్ని సంవత్సరాలు అవే వాడుతుండే. అట్లానే తీసి పెట్టుకునే వాటిని అట్లానే తీగలు చుట్టేసి పెట్టుకుంటారు. చాలా మాల్ ప్రాక్టీసెస్. ఇప్పుడు అంత జరగట్లేదు కానీ ఎక్కువగా అంతకుముందు జరిగేవన్నమాట. అంతకుముందు అది ఎంత దారి తీస్తుంది, ఈవెన్ క్యాన్సర్స్ కూడా దానివల్ల వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ స్పేస్ ఉంటుంది తీసి పెట్టుకుని, చిగురికి తీసి పెట్టుకునే పళ్ళకి మధ్య స్పేస్లో ఫుడ్ వెళ్ళి ఇరుక్కొని పోవడము, అవన్నీ జరిగి ఆ ఫుడ్ కొన్ని సంవత్సరాల వరకు అలానే ఉండి ఆ గమ్ ఇరిటేట్ అవ్వడం, ఆ
గమ్ ఇరిటేట్ అయింది కాస్త క్యాన్సర్గా చేంజ్ అవ్వడం చాలా చూశాను. సో అలాంటివి దయచేసి చెయ్యకండి. ఏదైనా మంచి స్టాండర్డ్ ప్రోటోకాల్ మెయింటైన్ చేసే ట్రీట్మెంట్సే తీసుకోండి. రైట్ మేడం. ఇప్పుడు ఈ ఇంప్లాంట్స్ అనేది కాస్ట్లీ ప్రొసీజర్ అంటారు, ఎంతవరకు కరెక్ట్? ఇంప్లాంట్స్ అనేది కాస్ట్లీ ప్రొసీజర్ అంటే అలానే లైఫ్ టైం కూడా ఉంటుంది ఇంప్లాంట్స్ అనేది. ఒకసారి ఇంప్లాంట్ చేసుకుంటే మ్యాక్సిమం ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీలో అది లైఫ్ టైమే ఉంటుంది. కాస్ట్లీ ప్రొసీజర్ అనేది ఏం కాదు, కానీ మనము ఏమన్నా మన లైఫ్ స్టైల్ ఏమన్నా మంచిగా ఉండాలి, లేదా ఎవ్రీథింగ్ మనము మన బాడీ కానీ ఏదైనా మంచిగా ఉండాలంటే మనం మంచిగా తినాలి. అలాంటి తినడానికి న్యాచురల్గా మనకు ఫిజికల్ అంటే చూడడానికి న్యాచురాలిటీ ఉండాలి. అట్లానే ఫంక్షన్ వైజ్ కూడా మన న్యాచురల్ పళ్ళు ఎలా తినగలుగుతామో అలానే కట్టుడు పళ్ళు కూడా అంత న్యాచురల్గా ఉండాలి. అలాంటప్పుడు ఇంప్లాంట్స్ అనేది ఇది ఒక ఆన్సర్. ఇట్లా న్యాచురల్గా ఫిజికల్గా ఉండడానికి, ఫంక్షనల్గా ఉండడానికి న్యాచురల్గా ఇంప్లాంట్స్ అనేది ఒక ఆన్సర్ అన్నమాట. ఆ ఇంప్లాంట్స్ కొంచెం లిటిల్ బిట్ మిగతా ట్రీట్మెంట్స్తో పోలిస్తే లిటిల్ బిట్ కాస్ట్లీయరే, కాకపోతే అంత ఎఫెక్టివ్ కూడా, వర్తీ కూడా. రైట్ మేడం. తర్వాత ఇంప్లాంట్స్ పొందిన తర్వాత అంటే డాక్టర్ గారిని ఎప్పుడు తిరిగి మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుని చేసుకోవాలి? ఖచ్చితంగా డెంటల్ ఇంప్లాంట్స్ చేయించుకున్న తర్వాత ఫాలోఅప్స్ అనేది ఖచ్చితంగా చేయించుకుంటా ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఇందాక మనం చెప్పినట్టు డయాబెటిక్ లెవెల్ కానీ, షుగర్ లెవెల్స్ కానీ, లేదా HbA1c ఖచ్చితంగా 3 monthsకి ఒకసారి చెక్ చేయించుకోవడం కానీ, అది కంట్రోల్లో లేకపోవడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దానివల్ల డైరెక్ట్గా ఎముక లాస్ అవ్వడం కానీ, లేదా ఇందాక మనం అనుకున్నట్టు స్మోకింగ్ చేయడం కానీ, ఇవన్నీ డైరెక్ట్ ఎముక లాస్ మీద పడుతుంటాయి. లేదా కొన్ని డిసీజెస్ ఉంటాయి, అవి కూడా ఎముక లాస్, కాల్షియం డెఫిషియన్సీ కానీ, ఇవి కూడా డైరెక్ట్గా మహిళల్లో చూసుకుంటే కనుక ఆస్టియోపోరోసిస్ అంటాము. దానివల్ల కూడా మెనోపాజ్ అయిపోయినాక వచ్చే దానివల్ల కూడా ఎముక లాస్ అనేది ఉంటుంది. ఇలాగా డెంటల్ ఎముక లాస్ అనేది మ్యాక్సిమం ఎక్కువ మెయింటెనెన్స్ ఆఫ్ షుగర్ లెవెల్స్ కానీ, HbA1c లెవెల్స్ కానీ అలా చూసుకోవడం, ఓరల్ హైజీన్ మీద ఎక్కువ డిపెండెంట్ అయి ఉంటుంది. అది ఖచ్చితంగా ఫాలోఅప్లో ఉండాలి. మేడం, ఇటీవల చూసాం మనం చాలా విదేశాల నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ డెంటల్ ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఇంప్లాంట్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. కారణం ఏంటి మేడం? ఈ విదేశాల్లో ఉండే మన ఇండియన్స్ ఇక్కడికి వాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది అయితే ఓన్లీ డెంటల్ కోసమే ఫ్లైట్లు బుక్ చేసుకొని కూడా వస్తుంటారు. దానికి కారణం ఏంటంటే అదర్ స్టేట్స్లో మన ఇండియాలో పోలిస్తే 10 times to 20 times ఎక్కువ కాస్ట్లీయర్ అన్నమాట డెంటల్ ట్రీట్మెంట్ కానీ, ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కానీ. సో వాళ్ళు ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు కవర్ అయిపోతుంది. ఎవరికైతే ఇన్సూరెన్స్ లేదో వాళ్ళు ఇట్లా వచ్చినప్పుడు, ఇండియాకి విజిట్ అయినప్పుడు, అలాంటప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్ కానీ, ఇంప్లాంట్ ప్లేస్మెంట్స్ కానీ చేయించుకొని చాలా వరకు చేస్తుంటారు. సో ఓన్లీ డ్యూ టు మనం సేమ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాము, ప్లస్ వాళ్ళకి 10 times తక్కువ కాస్ట్. సో ఖచ్చితంగా ఎకనామికల్గా ఉంటుంది అనేసి అక్కడ ఎక్కువగా 10 times మోర్ ఉంటుంది, 10 to 20 times మోర్ ఉంటుంది. మనకు ఎకనామికల్గా దొరుకుతుంది, ప్లస్ సేమ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం. ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బెస్ట్ డెంటల్లో చూసుకున్నామంటే మనం వాడే ఇంప్లాంట్స్ సేమ్ US, UK, కెనడా, ఎక్కడ ఆస్ట్రేలియా ఎక్కడ చూసుకున్నా కానీ సేమ్ కంపెనీ ఇంప్లాంట్స్ వాడేది. సో మనం సేమ్ స్టాండర్డ్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అమౌంట్ ఎకనామికల్గా వస్తుంది అనేసి వాళ్ళు ఇక్కడ వచ్చి చేయించుకొని వెళ్తుంటారు అన్నమాట. మేడం, ఇక్కడ మీరు నెహ్రూ రోడ్లో బెస్ట్ డెంటల్ అని హాస్పిటల్ పెట్టి మీరు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ బెస్ట్ డెంటల్ హాస్పిటల్లో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇంప్లాంట్స్ కానీ, మా తర్వాత జనరల్ ట్రీట్మెంట్ కానీ, ఇవన్నీ కూడా అన్నిటికీ వైద్యం చేసేంత అంటే ఆధునికమైన వైద్య చికిత్సలు మీ దగ్గర ఉన్నాయా? ఖచ్చితంగా అండి. బెస్ట్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్లో అన్ని రకాల ఆధునిక సదుపాయాలు ఉన్నాయి, అన్ని రకాల పరికరాలు ఉన్నాయి, అన్ని రకాల ట్రీట్మెంట్స్, డెంటల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి.
ఈ డెంటల్ ఇంప్లాంట్స్తో పాటు నార్మల్ రూట్ కెనాల్ కానీ, స్కేలింగ్ కానీ, లేదా చిన్న పిల్లలకి కానీ పిప్పి పళ్ళు చేయడం కానీ, తీసి పెట్టుకునే పళ్ళు కానీ, ఎవ్రీ ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంది. ఎత్తు వంకర పళ్ళకి ఆర్థో బ్రేసెస్ కానీ, అలానే ఎవ్రీ డివిజన్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీయే యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిగుళ్ళకి సమస్య చూసుకుంటే కనుక లేజర్ ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంది. డెంటల్ ఇంప్లాంట్స్లో అన్ని రకాల డెంటల్ ఇంప్లాంట్స్ అవైలబుల్లో ఉన్నాయి. రూట్ కెనాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అవైలబుల్లో ఉంది. ఇలానే సిమెంట్ పెట్టించుకున్నా కానీ అడ్వాన్స్డ్ సిమెంట్స్ ఉన్నాయి. క్లీనింగ్ ఉంది, టీత్ వైటనింగ్ ఉంది, లేజర్ ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉన్నాయి. బ్రేసెస్లో ఇన్విజలైన్ అవైలబుల్లో ఉంది. ఇన్విజిబుల్ బ్రేసెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. పంటి కలర్ బ్రేసెస్ ఉన్నాయి. ఇలానే జ్ఞానదంతం తీయడంలో సర్జరీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ప్రతి ఎవ్రీ బేసిక్ టు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ప్రతిదీ బెస్ట్ డెంటల్ హాస్పిటల్లో అవైలబుల్లో ఉన్నాయి. అలానే మనము కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో నార్మల్ పీపుల్ నుంచి, మధ్యతరగతి పీపుల్ నుంచి అడ్వాన్స్డ్ పీపుల్ వరకు, పూర్ పీపుల్ నుంచి ఎవ్రీ వన్కి కవర్ అయ్యేలాగా కాస్ట్లు కూడా ఎవ్రీథింగ్ రీజనబుల్లో ఉంటుంది. ప్రతి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంటుంది. విత్ అట్మోస్ట్ కేర్ ఉంటుంది. రైట్ మేడం. మరి డాక్టర్ గారు హిమబిందు గారు మనకి డెంటల్ ఇంప్లాంట్స్ గురించి చక్కగా తెలియజేశారు. అలాగే బెస్ట్ డెంటల్ హాస్పిటల్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఎలాంటి వైద్య చికిత్సలు అందిస్తున్నారు, ఈ నార్మల్ ఫీజు తీసుకుని చేస్తున్నట్టుగా మరి డాక్టర్ గారు హిమబిందు గారు తెలియజేయడం జరిగింది. ఇది ఈనాటి ఆరోగ్యమస్తు కార్యక్రమం. మరో అంశంతో ఆరోగ్యమస్తులో కలుద్దాం. నమస్కారం. నమస్తే అండి.